హలో గైస్, మాకైతే ఈ వాటర్ ఫాల్ చేరుకోవడానికి దాదాపు అయితే 3 గంటల సమయం అయితే పట్టిందండి. సో ఎట్లా వెళ్ళాలనేది ఫాల్స్కి ఎట్లా చేరుకున్నాం అయితే చెప్తాను, వీడియో అయితే సేవ్ చేసుకోండి. మొదటైతే మేము పుత్తూరు నుండి స్టార్ట్ అయ్యి బత్తిరి రోడ్లో ఉన్న మర్రిపాడు రోడ్డుకి అయితే వెళ్ళామండి. ఇది చూసుకోవచ్చు, మర్రిపాడు రోడ్డు నుండి మేము పూతుకోవాల్సి అయితే చేరుకున్నాం. పూతుకోవాల్సి నుండి మనకి లెఫ్ట్ సైడ్ వే అయితే ఉంటుందండి. సో లెఫ్ట్ సైడ్ వే నుండి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాక మళ్ళీ కూడా పూతుకోవాల్సి దాటినామంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, చూసుకోవచ్చు. మీకు లెఫ్ట్ అయితే నేను సో లెఫ్ట్ సైడ్ నుండి తిరిగాక అట్లా వెళ్తే మీకు ఒక వ్యూ పాయింట్ అది కనిపిస్తుంది. ఒకసారి ఆగితే వ్యూ పాయింట్ కూడా చూసుకోండి. సో అట్లాగే మళ్ళీ ప్రయాణం కొనసాగించాక మనకి ఫోర్వర్డ్ జంక్షన్ వస్తుందండి, అదే తుమ్మల జంక్షన్ నుండి స్ట్రైట్గా అయితే పోవాలి. స్ట్రైట్గా అలా వెళ్తుంటే మనకి ఇంకో జంక్షన్ వస్తుందండి, అదే నీలకంఠపురం జంక్షన్. ఈ నీలకంఠపురం జంక్షన్ దగ్గర దందుసూరుగూడ అనే విలేజ్ అయితే ఉంటుందండి. ఆ విలేజ్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతున్నాం. చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది కదా దందుసూరుగూడ విలేజ్ 1.5 km. సో దందుసూరుగూడ విలేజ్ అండి, అది వ్యూ ఒకసారి చూడండి. సో దందుసూరుగూడ అనే విలేజ్కి అయితే మనం వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ రైట్ సైడ్ వే ఉంటుందండి, అదే మనకి కురపాం రోడ్ అంటారు. సో ఎవరైనా చెప్పేస్తారు కురపాంకి ఎట్లా వెళ్ళాలి అనేది. సో చూసుకోవచ్చు, రైట్ సైడ్ తిరిగి దంసూరుగూడ అనే విలేజ్ నుండి మనం కురపాంకి అయితే వెళ్తున్నాం. 20 km నుండి అయితే ఉంటుంది. ఆ కురపాంకి ముందే మనకి చూడండి ఒక జీలుకల చెట్టు అయితే వస్తుంది. సో మనకి రైట్ సైడ్లో అయితే ఒక చిన్న వే ఉంటుందండి. జీడికల చెట్టు దగ్గర మామిడి చెట్టు ఉంటుంది. మామిడి చెట్టు దగ్గర మీకు స్తంభం కనిపిస్తుంది చూడండి. సో స్తంభం నుండి అట్లా స్ట్రైట్గా ఒక వే ఉంటుందండి. సో ఆ వే ద్వారా అయితే మనం వెళ్ళిపోవచ్చు. దీన్ని బండి అయితే సగం దారి వరకు అయితే వెళ్తుంది. సో 500 meters లేదనుకుంటే ఇలా నడుచుకుని కూడా పోవచ్చు. నడుచుకుంటే అయితే 2.5 km వస్తుంది. సో బైక్ అయితే ఒక 500 meters అండ్ 1/2 kilometer వరకు అయితే బండి బైక్ వెళ్ళిపోతుంది. చూడండి, మేమైతే బైక్ పై అయితే వెళ్ళిపోయాం సగం దారి వరకు. సో అక్కడ నుండి బైక్ అనేది పార్క్ చేసేసి మేమైతే నడుచుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది. సో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎట్లా వెళ్ళాలనేది. ఈ బండి మీద అయితే మనం సగం దారి వరకు వెళ్ళిపోవచ్చు. సో బైక్ అయితే మేము ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ ముందు కంది చెట్లు ఉంటాయండి. సో కంది చెట్ల దగ్గర నుండి అట్లా కంది చెట్లు దాటిన తర్వాత మీకు సిసిన చెట్టు కనిపిస్తుంది కదా, సో అక్కడికైతే వెళ్ళాలి. ఆ సిసిన చెట్టు దగ్గర నుండి మీకు రైట్ సైడ్ వే ఉంటుంది, అది గట్టు మీద నుండి వెళ్తే లెఫ్ట్ సైడ్ వే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుండి అట్లా తిన్నగా ఇంకా పోవడమే మనకి. కానీ సింగిల్గా అయితే ఎవరు కూడా వెళ్ళొద్దండి. ఎందుకని చెప్తున్నానంటే చాలా దట్టమైన అడవులు, ఎవరు కూడా ఉండరు. చాలా నిర్మానుష్యంగా అయితే ప్రదేశం అయితే ఉందండి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ తోడు ఒక కర్ర అయితే మీకు దొరికితే వీలైతే పట్టుకుని పోవండి. సో ఎందుకంటే సర్పర్ కూడా ఉండొచ్చు. సో మేమైతే నేను మా ఫ్రెండ్ అయితే కలిసి వెళ్దాం. సో మాకు ఈ వాటర్ ఫాల్స్ కనుక్కోవడానికి దాదాపు అయితే ఒక 1 hour దగ్గర అయితే పట్టిందండి. మేము అక్కడ వాళ్ళని అడిగితే అలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమని చెప్పారు. సో అయితే మాకైతే వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఆ సౌండ్ని పట్టుకొని మేమైతే అట్లా వెళ్ళడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు ఎట్లా ఉన్నదండి ప్రదేశం అనేది. చాలా నిర్మానుష్యంగా ఉంది. సింగిల్గా అయితే వెళ్ళొద్దు నా మనవి. దాదాపు 2 kilometers మేము ప్రయాణించాక అయితే చేరుకున్నాం. చాలా నాకైతే ఆనందంగా అనిపించింది. ఎందుకంటే తెలియని ప్రదేశానికి వచ్చేసి అలా తెలుసుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది. సో ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు అంతంత పెద్ద రాళ్ళు ఉన్నాయనేది. సో సింగిల్గా అయితే ఎవరు వెళ్ళొద్దండి. సో చూసుకోవచ్చు, నేను మా ఫ్రెండ్ అయితే కలిసి వెళ్ళడం అయితే జరిగింది. సో వాడు ఉండడం వల్ల కొంచెం ధైర్యం అయితే అనిపించింది. ఒకసారి ఫైనల్గా చూడండి ఎంత రాళ్ళు ఉన్నాయనేది. ఇలా ఈ రాళ్ళు దాటుకుంటూ ఇంకా పైకి వెళ్తే మనకి ఆ వాటర్ ఫాల్స్ అనేది వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు అట్లా అంత బ్యూటిఫుల్గా ఉన్నది అనేది వ్యూ అనేది. చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే చాలా చాలా పెద్ద రాళ్ళు ఉన్నాయి. సో పడితే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫైనల్లీ అయితే మేము చేరుకున్నాం. చాలా ఆనందంగా అనిపించింది మాకైతే. ఈ చిన్న గృహ అయితే చాలా బాగుందండి. ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా చిన్న శాంపుల్ ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను. మీరు అన్ని వంట సామాన్లు తెచ్చి ఇక్కడ వంట కూడా చేసుకోవచ్చు, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో అని మీరు కొన్ని క్యారీ చేసుకోవాలి, అగ్గిపెట్టి ఇట్లాంటివి. కర్రలు అయితే మీకు దొరుకుతాయి, ఆ ఇబ్బంది అయితే లేదు. సో ఫ్రెండ్స్తో వస్తే చాలా చిల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా మంచిగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరితో అయితే వచ్చేసండి. మీకు లొకేషన్ కూడా పింక్ చేస్తాను. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేసేసేయండి. థ్యాంక్ యూ.